అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీఖున ఆదివారం ఉదయం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఉదయం 9 గంటల నుంచి వర్కింగ్ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైనా వారి కుటుంబ సభ్యులు వాళ్ళకి ఫ్రీగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. ఈ శిబిరంలో అద్దాలు ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు కూడా ఫ్రీగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులు జర్నలిస్టులు ఇటీవల కాలంలో కంప్యూటర్తో ఎక్కువ మన పని ఉంది కాబట్టి చాలా మంది జర్నలిస్టులు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారికి దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే కంటి ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీనాక్షి ఫౌండేషన్ రవికాంత్ రమణ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలా మంది జర్నలిస్టు మిత్రులందరూ అన్న ఇప్పుడు జర్నలిస్టులు కనీస వేతనాలు లేవు, జర్నలిస్టులు ఇబ్బంది పడతా ఉన్నారు, జర్నలిస్టు కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి, ఎవరు కూడా జర్నలిస్టు కుటుంబం ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు. మీరు దీని మీద దృష్టి పెట్టి మీరు ఈ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్ పరంగా మీరు చూడాలని చెప్పి జర్నలిస్టులు అందరూ విజ్ఞప్తి మేరకు చాలా మంది జర్నలిస్టు నాకు అన్నా నువ్వు మౌనంగా ఉండడంతో జర్నలిస్టులకు చాలా ఇబ్బంది అవుతుంది, జర్నలిస్టు పట్టించుకునే వాళ్ళు లేరు ఈ జిల్లాలో, కాబట్టి దయ ఉంచి మీరు మళ్ళీ ఈ ఉద్యమంలో మా జర్నలిస్టు కోసం పనిచేయాలని చెప్పి జర్నలిస్టు విజ్ఞప్తి మేరకు చాలా 6-7 సంవత్సరాలుగా జర్నలిస్ట్ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నాం. ఎందుకంటే జర్నలిస్ట్ యూనియన్లు పెరిగిపోయినాయి. చాలా మంది జర్నలిస్టులు యూనియన్లు కొత్త వాళ్ళు జర్నలిస్టులు వచ్చినారు, జర్నలిస్ట్ యూనియన్లు పెట్టుకున్నారు, వాళ్ళందరూ పనిచేస్తారని ఆశించిన. కానీ చాలా మంది జర్నలిస్టులు సంక్షేమం కోసం ఎవరు పని చేయకుండా వ్యక్తిగత ప్రయోజనాల మీద ప్రయత్నాలు జరుగుతాయి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఒకరు విమర్శించడం మనకు అవసరం లేదు. జర్నలిస్ట్ యూనియన్గా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీగా ఇంకోటి విమర్శించాల్సిన అవసరం లేదు. మనం జర్నలిస్టు కోసం పనిచేయాలి. అనంతపురం జిల్లా రోల్ మోడల్. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ఫ్రీ ఎడ్యుకేషన్ మనమే ప్రవేశపెట్టాం. మనం పెట్టిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అమలైంది. ఇవాళ మన రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి కాలనీ కొడిమి జర్నలిస్ట్ కాలనీ కట్టాం. ఈ విధంగా అనేక సంక్షేమం జర్నలిస్టు కార్యక్రమాలు తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా జర్నలిస్టు విజ్ఞప్తి మేరకు జర్నలిస్టులు రాబో రోజుల్లో కూడా జర్నలిస్టు సంక్షేమం కోసం జర్నలిస్టుకి హెల్త్కి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకో 2-3 నెలల తర్వాత జర్నలిస్టు పిల్లలకి బుక్కులు ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైతే ఫీజు మళ్ళీ పోరాటం చేయాలి. మళ్ళీ ఏమైపోయింది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవాళ రేపు 50%కి వస్తుంది జర్నలిస్ట్ పిల్లలకి. అది ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే. జర్నలిస్టులకి ఏదైతే అనంతపురం జిల్లాలో ఉచిత విద్యను ప్రవేశపెట్టామో అది కంటిన్యూ చేయాల్సిందే. ఇటువంటి జర్నలిస్ట్ కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా జర్నలిస్టులు రోల్ మోడల్గా ఉండాలి. కాబట్టి రాష్ట్రానికి మళ్ళీ జర్నలిస్టులు అందరినీ యూనియన్లకు అయితంగా ఈ కార్యక్రమం, యూనియన్లతో పని లేదు మాకు, ఏ యూనియన్ అన్నా ఉండుకో, సంక్షేమం అందరికీ, జర్నలిస్టుల ప్రయోజనాలు అందరికీ. యూనియన్లు ఎన్నన్నా ఉండుకొని యూనియన్ల వ్యవహారం ఏదన్నా మాకు సంబంధం లేదు. కేవలం జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యము, జర్నలిస్టుల ఆరోగ్యమే లక్ష్యము, జర్నలిస్టు కుటుంబాల సంక్షేమమే లక్ష్యము. దీనికోసమే ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పనిచేస్తుంది. కాబట్టి నేను జర్నలిస్టు మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆహ్వానం పలుకుతా ఉన్నాను. యూనియన్లకు అయితంగా 29వ తారీఖున అనంతపురం ప్రెస్ క్లబ్ లో జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని విజయవంతం చేయవలసిందిగా, అందరూ జర్నలిస్ట్ కుటుంబాలు జర్నలిస్ట్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను.